సో క్యాపిటల్ గెయిన్స్ లో మనం ఎక్కడ ఉన్నాం అంటేనమ్మా సెక్షన్ 48 నాన్ డిప్రెసిబుల్ అసెట్ గురించి మాట్లాడుకున్న, క్యాలిక్యులేషన్ గురించి మాట్లాడుకున్నాం, చార్జబిలిటీ సెక్షన్ 45 గురించి మాట్లాడుకున్నాం. సో ఇప్పుడు సెక్షన్ 48 ఎక్కడైతే అప్లికబుల్ కాదో ఆ కేసెస్ గురించి మాట్లాడుకున్నాం. ఎక్కడెక్కడ అప్లికబుల్ కాదమ్మా? డిప్రెసిబుల్ అసెట్స్ దగ్గర, స్పెషల్ కేసెస్ దగ్గర అప్లికబుల్ కాదు. సో ఆ కేసెస్ మనం చూద్దాం. ఇప్పుడు మనం చూడబోయేది సెక్షన్ 50. సో సెక్షన్ 50 డిప్రెసిబుల్ అసెట్స్ కేసులో క్యాపిటల్ గెయిన్స్ అంటాము. అంటే డిప్రెసిబుల్ అసెట్ ని మనం ఏం చేసామంట, ట్రాన్స్ఫర్ చేసినట్లయితే మనకి అరేజ్ అయ్యే క్యాపిటల్ గెయిన్ ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది మాట్లాడుకుంటాం. సెక్షన్ 48 ఫార్మాట్ అనేది ఇక్కడ అప్లికబుల్ కాదు అని చెప్పేసి చెప్పారు. ఓకే రైట్ సార్, వాట్ ఈస్ డిప్రెసిబుల్ అసెట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మా డిప్రిసియేషన్ చేసేది అసెట్ ని డిప్రెసిబుల్ అసెట్ అంటాం. కానీ దానికంటే ముందు బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ కి యూజ్ చేస్తుంటే గనక వాటిని మనం ఏం చేస్తామమ్మా, డిప్రిషియేట్ చేస్తాం. సో ఇక్కడ డిప్రెసిబుల్ అసెట్ అంటే ఎక్కడ వాడేవమ్మా? యూజ్డ్ ఇన్ ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్ ఆఫ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ టు ఎర్న్ ఇన్కమ్ అండర్ ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్ ఆఫ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్. ఓకేనా సార్? ఇక్కడ డిప్రిసియేషన్ ఉంటే గనక డిప్రిసియేషన్ ఎక్కడ క్లెయిమ్ చేస్తారమ్మా? నార్మల్ గా డిప్రిసియేషన్ ఎక్కడ క్లెయిమ్ చేస్తారు? P&L లో ఒక బిజినెస్ కి సంబంధించిన ప్రాఫిట్ ని అరైవ్ అయ్యేటప్పుడు డిప్రిసియేషన్ ని యాజ్ అన్ ఎక్స్పెన్స్ గా కన్సిడర్ చేస్తారా చేయరా? సో డిప్రిసియేషన్ తీసేసిన తర్వాత వాల్యూ ఏముంటుందమ్మా? నెట్ ప్రాఫిట్ అనేది వస్తుంది. ఆ నెట్ ప్రాఫిట్ ఏదైతే ఉందో అది ఇన్కమ్ కింద మనం చెప్పుకుంటున్నాం. అంతే కదమ్మా P&L ప్రిపరేషన్ లో. డిప్రిసియేషన్ అనేది ఎక్స్పెండిచరా కదా? ఎస్ ఆర్ నో? సో డిప్రిసియేషన్ ఇస్ అన్ expenditure but is in nature of non-cash nature లో ఉంటది, కానీ it is also an expenditure claimable under P&L profit and loss account while preparing the P&L account of a business or profession. Okay సార్, ఇక్కడ మనం క్యాపిటల్ గెయిన్స్ నేర్చుకోవాలంటే ఫస్ట్ ఏం నేర్చుకోవాలంటమ్మా? హౌ టు క్యాలిక్యులేట్ డిప్రిసియేషన్ నేర్చుకోవాలంట. ఫస్ట్ మనం ఏం నేర్చుకోవాలంటమ్మా? హౌ టు క్యాలిక్యులేట్ డిప్రిసియేషన్ ఫర్ క్లెయిమింగ్ అండర్ ఎక్కడ P&L లో డిప్రిసియేషన్ క్లెయిమ్ చేయడం ఎలాగో నేర్చుకున్న తర్వాత మనం ఏం నేర్చుకుంటా ఉంటామా? డిప్రిసిబుల్ అసెట్ యొక్క ట్రాన్స్ఫర్ గురించి సెక్షన్ 50 గురించి మనం నేర్చుకోవాలంట. అంటే ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి? PGBP లోకి వెళ్తున్నాం. మాతో ఉందా? PGBP లో డిప్రిసియేషన్ గురించి మాట్లాడుకునే డిస్కషన్ ఇప్పుడే మనం మాట్లాడుకోబోతున్నాము. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఎస్ ఆర్ నో? ఇక్కడ ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది క్యాపిటల్ గెయిన్స్ PGBP PGBP లో డిప్రిసియేషన్, ఓన్లీ డిప్రిసియేషన్. అర్థమైందా? సో సార్ ఇక్కడ PGBP లో హెడ్ అంటే PGBP హెడ్ లో డిప్రిసియేషన్ ని మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, డిప్రిసియేషన్ ఎలా క్లెయిమ్ చేసుకోమంటారు అని చెప్పేసి చూస్తే సెక్షన్ 32 డీల్ చేస్తుందంట. ఏంటమ్మా? సెక్షన్ 32 డీల్స్ విత్ ద డిప్రిసియేషన్. ఓకే, సో 32 అనగానే క్యాపిటల్ గెయిన్స్ లోకి వచ్చే సెక్షన్ అమ్మా. క్యాపిటల్ గెయిన్స్ లోకి వచ్చే సెక్షన్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది? 45 నుంచి 55A వరకు. కాబట్టి 32 ఇస్ అవుట్ ఆఫ్ క్యాపిటల్ గెయిన్స్. అందుకని మనం PGBP లో అనుకున్నాం కదా, PGBP లోకి వచ్చే సెక్షన్ అమ్మా. అర్థమైందా? సార్ వాట్ ఈస్ డిప్రిసియేషన్? డిప్రిసియేషన్ అంటే ఏంటి? నార్మల్ గా సార్ వేర్ అంటే డిప్రిసియేషన్ అంటే ఏంటమ్మా? వేర్ అంటే అని మనకు నార్మల్ గా తెలిసింది. కానీ మెయిన్ యూజ్ ఆఫ్ డిప్రిసియేషన్ ఏంటి అంటే కనుక టు సెట్ అసైడ్ ప్రాఫిట్ టు రీప్లేస్ ద అసెట్. ఓకే, యూస్ఫుల్ లైఫ్ టైమ్ ని బేస్ చేసుకుని ఎందుకు చేస్తాం సార్? జనరల్ గా మామూలుగా P&L ప్రిపేర్ చేసేటప్పుడు అకౌంటింగ్ స్టాండర్డ్స్ లో డిప్రిసియేషన్ అనే స్టాండర్డ్ ఉంది కదమ్మా. AS 10 ప్రాపర్టీ ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ అనే స్టాండర్డ్ లో మీకు డిప్రిసియేషన్ క్లెయిమింగ్ గురించి చెప్తాడు. ఆ డిప్రిసియేషన్ అక్కడ ఎలా క్లెయిమ్ చేయమంటాడమ్మా? బేస్డ్ ఆన్ ది యూస్ఫుల్ లైఫ్ ఆఫ్ ది అసెట్ మీరు డిప్రిసియేషన్ క్లెయిమ్ చేయండి అని అంటాడు. ఎందుకు సార్ అది అంటే? డిప్రిసియేషన్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ సెట్ అసైడ్ ఆఫ్ ప్రాఫిట్స్ ని ఎవ్రీ ఇయర్ మనకు వచ్చే ప్రాఫిట్స్ ని ఏం చేస్తూ ఉండాలంటమ్మా? సెట్ అసైడ్ చేస్తూ వెళ్ళాలంట. ఓకేనా?
ఆ సెట్ సైడ్ చేస్తూ వెళ్ళి పక్కకి పెడుతూ ఏం చేయాలి? దేనికోసం అంట? అసెట్ ని రీప్లేస్ చేయడానికి. అసెట్ ని ఏం చేయాలంటమ్మా? రీప్లేస్ చేయడానికి మనం ప్రాఫిట్స్ ని సెట్ అసైడ్ చేసుకుంటూ వెళ్ళాలి. అంటే యూస్ఫుల్ లైఫ్ టైం కంప్లీట్ అయ్యేసరికి మనకేమవుతుంది? మనం సెట్ అసైడ్ చేసే ప్రాఫిట్ కూడా టోటల్ కంప్లీట్ డిప్రిసియేట్ అయిపోద్ది కదమ్మా. మా యూస్ఫుల్ లైఫ్ టైం అంటే ఒక అసెట్ 10 ఇయర్స్ వర్క్ చేస్తుందని మీరు అనుకుంటే ఆ 10 ఇయర్స్ లోనే మీరు ఏం చేయాలి? టోటల్ గా మీకు వచ్చిన ప్రాఫిట్ నుంచి కొంత అమౌంట్ ని రీప్లేస్మెంట్ కి పక్కకి పెడుతూ వెళ్ళాలి. అవునమ్మా? ఎస్ ఆర్ నో? సో అప్పుడు అలా పక్కకు పెడితే వెళ్ళామనుకోమ్మా, అదంతా కలిపి ఏమవుద్ది? మళ్ళీ అసెట్ కొనడానికి ఉపయోగపడుతుంది. సార్ పక్కకు పెట్టడం అంటున్నారు కదా, ఏదైనా ఈ డిప్రిసియేషన్ తీసేసి సెపరేట్ గా ఎక్కడైనా బ్యాలెన్స్ షీట్ లో చూపిస్తున్నావా? అసెట్ కింద ఏమవుతుంది మరి? ఇక్కడ P&L నుంచి డిప్రిసియేషన్ తగ్గుతుంది కదమ్మా. మరి ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఇక్కడ P&L నుంచి ప్రాఫిట్ తగ్గుతుంది, అసెట్స్ లోంచి వాల్యూ కూడా తగ్గుతుంది. ఓకే, ఎక్కడికి వెళ్ళిపోతుంది సార్ ఈ అమౌంట్? ఎక్కడికి వెళ్ళిపోతుందమ్మా ఈ అమౌంట్? ఇట్ ఈస్ గోయింగ్ టు బి రీఇన్వెస్టెడ్ ఇన్ అవర్ బిజినెస్. ఇట్ ఈస్ గోయింగ్ టు బి రీఇన్వెస్టెడ్ ఇన్ అవర్ బిజినెస్. అర్థమైందా? అసెట్స్ లోనే అక్కడ నుంచి అసెట్ లో తగ్గింది, అక్కడ ఉన్న రిమైనింగ్ అసెట్స్ లో కరెంట్ అసెట్స్ లోనే ఎక్కడో కూడా కవర్ అయ్యి ఉంటుందమ్మా. ఓకేనా? సో ఎప్పుడైనా సరే మనకి రీప్లేస్మెంట్ చేయాల్సి వస్తే ఈ కరెంట్ అసెట్స్ లో మళ్ళీ ఏమైపోద్ది? కొత్త మెషినరీ కింద ఫిక్స్డ్ అసెట్స్ లోకి మారిపోతాము. అర్థమైందా? సో ఇక్కడ అసెట్ తగ్గించామంటే కనుక అసెట్ ఎక్కడికి వెళ్ళిపోదమ్మా. ఓకే, సో వాల్యూ అనేది డిప్రిసియేషన్ వాల్యూ అనేది తగ్గిస్తున్నంత మాత్రాన ఎక్కడికి వెళ్ళిపోదు? ఎక్కడ ఇన్వెస్ట్ అవుతుంది? మళ్ళీ బిజినెస్ లోనే రీఇన్వెస్ట్ అవుతుంది. సార్ రీఇన్వెస్ట్మెంట్ నాకు తెలియట్లేదు సార్, కనిపించట్లేదు సార్ అని చెప్పేసి అన్నారు అనుకోమ్మా. సో దానికి పర్ఫెక్ట్ గా మనం ఐడెంటిఫై చేసే మెథడ్ ఏంటంటే సింకింగ్ ఫండ్ మెథడ్. మీకు డిప్రిసియేషన్ లో సింకింగ్ ఫండ్ మెథడ్ అనేది ఉంటుంది తెలుసమ్మా? సింకింగ్ ఫండ్ మీరు ఏం చేస్తారంటే డిప్రిసియేషన్ ఏదైతే తీస్తున్నారో ఆ తీసిన దాన్ని సింకింగ్ ఫండ్ రిజర్వ్ కి లైబిలిటీ క్రియేట్ చేస్తారమ్మా. ఓకే, ఈ రిజర్వ్ లో ఉన్న అమౌంట్ అంతటిని తీసుకెళ్లి ఏం చేస్తారు? సింకింగ్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పేసి అసెట్ లో ఒక స్పెసిఫిక్ చోట ఇన్వెస్ట్ చేస్తారు. సో అలా కనిపిస్తుంది. అంటే ఇక్కడ మీకు లైబిలిటీ అంటే P&L నుంచి తగ్గిన అమౌంట్ ఎక్కడ కనిపిస్తుంది? రిజర్వ్ లో కనిపిస్తుంది, సింకింగ్ ఫండ్ రిజర్వ్ అని లైబిలిటీస్ లో. అలాగే ఇదే అమౌంట్ ఎక్కడ కనిపిస్తుంది అంట? సింకింగ్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పేసి బ్యాలెన్స్ షీట్ లో కనిపిస్తుంది అంట. అర్థమవుతుందా? ఆ సింకింగ్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ నుంచి వచ్చింది సార్? మనం ఇలా డిప్రిసియేషన్ సెట్ అసైడ్ చేసాం కదా సార్ ప్రాఫిట్ నుంచి. మరి నిజంగా మీకు 10 లక్షలు ప్రాఫిట్ వచ్చిందమ్మా, డిప్రిసియేషన్ అని చెప్పేసి 2 lakhs తీసేస్తున్నాం అంటే మీ ఎదురుగుంట కనబడే 10 లక్షలు మాయమైపోతాయి రెండు. వెళ్ళిపోవు కదమ్మా. సో అవి ఎక్కడ ఉంటాయి? క్యాష్ బ్యాలెన్స్ లో ఉంటాయి కదా. అలాగా ఎస్ సార్ నో? క్యాష్ బ్యాలెన్స్ ఎంత కనిపిస్తుంది? 10 lakhs కనిపిస్తుంది. ఓకే, ప్రాఫిట్ ఎంత కనిపిస్తుంది? 8 lakhs కనిపిస్తుంది. సార్ మిగతా 2 lakhs ఎక్కడికి వెళ్ళిపోయినాయి? ఎక్కడికి వెళ్ళిపోలేదు. దట్ ఈస్ గోయింగ్ టు బి రీఇన్వెస్టెడ్ ఇన్ అవర్ బిజినెస్. ఓకే, ఇలా 2 లక్షలు చొప్పున ఎవ్రీ ఇయర్ మనం తీసుకుంటూ వెళ్తే 10 years కి 20 lakhs అవుతుంది. ఇప్పుడు ఏదైనా అసెట్ కొనాలనుకుంటే అంటే అసెట్ పాడైపోయింది అనుకుంటే కనుక మనం ఏం చేస్తాం? సింపుల్ గా 20 లక్షలను తీసుకెళ్లి అసెట్ కొనడానికి ఉపయోగించేస్తాం. అర్థమైందా? మీన్ వైల్ కావాలంటే స్టాక్ కొనడానికనో లేకపోతే ఎవరికైనా అప్పు ఇవ్వడానికనో లేకపోతే ఎక్కడైనా షేర్స్ ఇన్వెస్ట్ చేయడానికనో మనం ఏం చేస్తాం? షార్ట్ టర్మ్ యూస్ కి యూజ్ చేసుకుంటా ఉంటాం. ఓకే, అల్టిమేట్ ఎయిమ్ ఆర్ గోల్ అనేది ఏంటి? ఇలా డిప్రిసియేషన్ సెట్ అసెట్ చేసిన అమౌంట్ ద్వారా రీప్లేస్మెంట్ ఆఫ్ ది అసెట్ ఇదే మన మెయిన్ ఆబ్జెక్టివ్. అంటే డిప్రిసియేషన్ లో మెయిన్ ఆబ్జెక్టివ్ అంటే ఏం చెప్తారమ్మా? రీప్లేస్మెంట్ ఆఫ్ అసెట్. సార్ రీప్లేస్మెంట్ ఆఫ్ అసెట్ ఎందుకు సార్? టు కంటిన్యూషన్ ఆఫ్ ది బిజినెస్. మా బిజినెస్ కంటిన్యూ అవ్వాలంటే ఏం చేయాలి? అసెట్ రీప్లేస్ అవ్వకుండా మనకి బిజినెస్ కంటిన్యూ అవుతుందా? సో అందుకోసం చెప్పేసి వీడు కూడా చాలా ప్రొయాక్టివ్ గా ఆలోచిస్తాడమ్మా. ఎలాగంటే ఒకవేళ బిజినెస్ కంటిన్యూ అవ్వకపోతే వాడికి ప్రాఫిట్ రాదు. అవునా? అసెట్ కనుక కొనకు రీప్లేస్ చేయకపోతే బిజినెస్ కంటిన్యూ అవ్వదు. బిజినెస్ కంటిన్యూ అవ్వకపోతే వాడికి ప్రాఫిట్ రాదు. వాడికి ప్రాఫిట్ రాకపోతే వీడికి ట్యాక్స్ రాదు. అవునా? ఎస్ ఆర్ నో? అందుకోసం అని చెప్పేసి ఇక్కడ ఒక చిన్న ప్రొవిజన్ యాడ్ చేశాడంట. ఏంటంటే కనుక డిప్రిసియేషన్ అండర్ సెక్షన్ 32 ఇస్ ఏ మ్యాండేటరీ నేచర్. ఏంటమ్మా అది? డిప్రిసియేషన్ అండర్ సెక్షన్ 32 అనేది ఏంటంటే మ్యాండేటరీ నేచర్. వాట్ ఈస్ మ్యాండేటరీ నేచర్? కంపల్సరీ అంటే ఏంటి? మనం ఒకవేళ క్లెయిమ్ చేయకుండా కనుక మనం డిప్రిసియేషన్ అనేది క్లెయిమ్ చేయకుండా P&L ప్రిపేర్ చేసుకుని ఇచ్చేసాం అనుకోమ్మా, ఆ P&L లో ఖచ్చితంగా వాడు ఏం చేస్తాడంట? వాడు గనక అసెస్ చేస్తే, వాడు గనక
అసెస్మెంట్ చేస్తే సెల్ఫ్ అసెస్మెంట్ చేస్తాం, అందరికీ చెక్ చేయాల్సిన అవసరం లేదు కదా. స్క్రూటినీ అసెస్మెంట్ అని అనుకున్నాం కదమ్మా. స్క్రూటినీ అంటే రెగ్యులర్ అసెస్మెంట్. అంటే ఇప్పుడు మనం ఒక 100 మంది రిటర్న్స్ ఫైల్ చేస్తే అందులో 2-3 సెలెక్ట్ చేసి వాళ్ళు అసెస్మెంట్ చేస్తారని చెప్పేసి చెప్పుకున్నాం కదమ్మా. దాన్ని స్క్రూటినీ ఆర్ అసెస్మెంట్ ఆర్ రెగ్యులర్ అసెస్మెంట్ అంటారమ్మా. ఓకే, ఆ రెగ్యులర్ అసెస్మెంట్ ఏదైతే జరిగిందో, ఆ స్క్రూటినీ అసెస్మెంట్ ఏదైతే జరిగిందో, అక్కడ వాడు గనక ఇది డిప్రిసియేషన్ వీళ్ళు క్లెయిమ్ చేయలేదని ఐడెంటిఫై చేశాడు అనుకోమ్మా, వాడు ఏం చేస్తాడంట, మీరు క్లెయిమ్ చేయకపోయినా సరే డిప్రిసియేషన్ అనేది అలౌ చేస్తారంట. ఎందుకు ఇది? సెక్షన్ 32 ఇస్ ఏ మ్యాండేటరీ నేచర్ లో ఉన్న సెక్షన్. ఎందుకు సార్ మ్యాండేటరీ? సింపుల్ థింగ్, మనం ఇప్పుడు మాట్లాడుకున్నాం సీక్వెన్స్. వాడు డిప్రిసియేషన్ క్లెయిమ్ చేయకపోతే రీప్లేస్మెంట్ కి డబ్బులు ఉండవు. ఇప్పుడు ప్రాఫిట్ వచ్చింది కదా అని ప్రాఫిట్ అందరికి పనిచేసాడమ్మ. ప్రాఫిట్ వస్తే ఎలిజిబుల్ టు డిస్ట్రిబ్యూట్ కదా, ప్రాఫిట్ వచ్చింది కదా అందరికి పనిచేశాడు. ఏ ఇయర్ లో వచ్చిన డబ్బులు ఆ ఇయర్ అలా పోతున్నాయి. ఎసెట్ సడన్ గా పాడైంది, మళ్ళీ ఏం చేయాలి? రీప్లేస్మెంట్ దగ్గర మనకు డబ్బులు ఉన్నాయా? మన ప్రాఫిట్స్ నుంచి ఏమైనా సెట్ అసెట్ చేసామా? చేయలేదమ్మా. సో అలాంటప్పుడు ఏం చేయాలంట? సో ప్రాఫిట్స్ నుంచి డిప్రిసియేషన్ ని మనం ఏం చేసుకుంటూ వెళ్ళాలి? తగ్గించుకుంటూ వెళ్ళాలి. సెట్ అసెట్ సెపరేట్ గా ఉంచుకుంటూ వెళ్ళాలి. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? రైట్. సో కాబట్టి ఆ బిజినెస్ కంటిన్యూషన్ గురించి వీడియో ఆలోచిస్తారు కాబట్టి ఆ సెక్షన్ 32 ఏమన్నాడమ్మా? మ్యాండేటరీ ఇన్ నేచర్. అర్థమైందా? సో మీరు క్లెయిమ్ చేయకపోయినా సరే వాడు బలవంతంగా సరే డిప్రిసియేషన్ అనేది ఇచ్చేస్తాడు. ఓకేనా? నెక్స్ట్ సార్, రీప్లేస్మెంట్ ఆఫ్ అసెట్ ఇస్ మెయిన్ ఆబ్జెక్టివ్ అన్నారు, బాగుంది. ఓకే, నార్మల్ గా డిప్రిసియేషన్ అంటే మీరు ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు చెప్పండి. మీరు డిప్రిసియేషన్ అనేది కంపెనీస్ యాక్ట్ ప్రకారం కానీ, కంపెనీస్ యాక్ట్ ప్రకారం అయితే మీకు కంపెనీస్ యాక్ట్ ప్రకారం అయితే అకౌంటింగ్ స్టాండర్డ్స్ లో చెప్పించేయమంటారు. అకౌంటింగ్ స్టాండర్డ్స్ లో ఏం చెప్పారమ్మా? ఎస్ఎల్ఎం కానీ డబ్ల్యూడివి కానీ ఏదైనా మెథడ్ మీరు చూస్ చేసుకోవచ్చు. ఓకే, రైట్. కానీ ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ వాడు చాలా స్పెసిఫిక్ అండి. సో వీడు చెప్పిన మెథడే కానీ మనం మనకి మిగతా యాక్ట్ చెప్పేది ఫాలో అవడానికి. ఏ మెథడ్ ఫాలో అవుతాడంటమ్మా? డబ్ల్యూడి. ఓకే, బట్ ఇన్ సమ్ కేసెస్ ఆర్ ఫర్ సమ్ ఎస్ఎస్సీస్ ఎస్ఎల్ఎం అలౌ చేస్తాడంట. లైక్ ఎవరు సార్ ఆ సమ్ ఎస్ఎస్సీస్? పవర్ జనరేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్. ఎవరంటమ్మా? పవర్ జనరేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్ వాళ్ళకి మాత్రమే. ఓకే, సార్ ఓన్లీ పవర్ జనరేషన్ నా బిజినెస్ అయినా పర్లేదు, జనరేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్ రెండు కూడా నా బిజినెస్ అయినా పర్లేదు. సో మీరు ఏం చేసుకోవచ్చు అంట? వీళ్ళకి ఆప్షన్ ఇస్తాడంట. వీళ్ళకి ఏమి ఇస్తాడంటమ్మా? ఆప్షన్. ఓకే సార్, ఆప్షన్ ఇచ్చి ఆప్షన్ ఎన్నిసార్లు ఇస్తాడమ్మా అంటే ఒకే ఒకసారి. వాళ్ళ టోటల్ లైఫ్ లో ఒకసారి మాత్రమే. అది కూడా ఎప్పుడంట? ఫస్ట్ రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు. ఏంటమ్మది? ఫస్ట్ రిటర్న్ ఫైల్ చేస్తారా? ఫస్ట్ రిటర్న్ ఎప్పుడు ఫైల్ చేస్తారు? 1 year అయిన తర్వాత కదా, మా ప్రీవియస్ ఇయర్ అయిన తర్వాత కదా, మా అసెస్మెంట్ ఇయర్ లో ఫస్ట్ ప్రీవియస్ ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత అసెస్మెంట్ ఇయర్ లో రిటర్న్ ఇయ్యాలా? ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఇయ్యాలా లేదా? ఆ రిటర్న్ వేసేటప్పుడు ఆప్షన్ అనేది ఇస్తారంట. ఏమని? చూస్ బిట్వీన్ డబ్ల్యూడివి ఆర్ ఎస్ఎల్ఎం. మీకు ఏది కావాలంటే అది చూస్ చేసుకోండి అని చెప్పేసి అని అంటాడు. ఓకే సార్, వాళ్ళు ఒకవేళ డబ్ల్యూడివి చూస్ చేసుకున్నారనుకోమ్మా, మళ్ళీ ఎస్ఎల్ఎం లోకి రావచ్చా? వన్స్ ఒక్కసారి వెళ్తే మళ్ళీ వెనక రావడానికి లేదు. పోనీ ఎస్ఎల్ఎం లోకి వెళ్తే డబ్ల్యూడివిలోకి రావచ్చా? మళ్ళీ రావడానికి లేదు. ఆప్షన్ అనేది ఎన్నాళ్ళు ఇస్తారమ్మా? ఫస్ట్ రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు మాత్రమే. ఫైలింగ్ ఫస్ట్ రిటర్న్. సో ఫస్ట్ రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు మాత్రమే మనకి ఆప్షన్ అనేది ఉంటుంది అని చెప్పేసి అన్నారు. ఓకే, వెరీ గుడ్, బాగుంది సార్. ఇక్కడ డబ్ల్యూడివి అయితే ఎలాగా, ఎస్ఎల్ఎం అయితే ఎలాగా అనేది మనం మాట్లాడుకోలేము. ఓకే రైట్.
సో WDV అయినా SLM అయినా సరే మనకి నార్మల్ గా డిప్రిసియేషన్ రేట్స్ ఎలా ఉంటాయమ్మా? అంటే నార్మల్ గా మీరు చూసినప్పుడు ఎక్కడైనా సరే కంపెనీస్ యాక్ట్ లో కానీ అకౌంటింగ్ స్టాండర్డ్ లో కానీ లేకపోతే ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు కానీ మీరు అకౌంట్స్ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు కానీ మనం ఎలా చేస్తామంటే యూజ్ఫుల్ లైఫ్ టైం ని బేస్ చేసుకుని డిప్రిసియేషన్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. అంతేనా? ఎస్ ఆర్ నో? కానీ ఇక్కడ ఏంటంటేనమ్మా ఇక్కడ SLM అయినా WDV అయినా సరే ఫిక్స్డ్ రేట్స్ లో డిప్రిసియేషన్ ఉంటదంట. ఎలా ఉంటదంటమ్మా? ఫిక్స్డ్ రేట్స్ లో డిప్రిసియేషన్ అనేది ఉంటుంది. సార్ ఫిక్స్డ్ రేట్స్ అంటే వీడు చెప్తుందే రేటు, మళ్ళీ ఇంకో రేట్ ఏమి బేరాలు ఉండవు. ఓకేనా? సో ఫిక్స్డ్ గా వీడు ఎంతైతే రేట్ చెప్తాడో అదే రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ మనం అందరం ఫాలో అవ్వాలి. ఓకేనా? రైట్. సో అందరికి ఒకటే రేట్ అమ్మా. ఓకే. అమ్మా ఒకవేళ అసెట్ ని నేను పార్ట్ ఆఫ్ ది పీరియడ్ లో కొన్నాను అనుకోమ్మా, అంటే ప్రీవియస్ ఇయర్ లోనే డిసెంబర్ లో కొన్నానంట. ఒక అసెట్ ని నేను ఏం చేశానమ్మా, డిసెంబర్ 2021లో కొన్నానంట. డిప్రిసియేషన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామమ్మా? ప్రీవియస్ ఇయర్ లో నెంబర్ ఆఫ్ డేస్ అనేది ఎన్నాళ్ళు అయితే యూజ్ చేశాడో అన్నాళ్ళని బేస్ చేసుకుని మనం ఏం చేస్తాం, డిప్రిసియేషన్ చేస్తాం. అంతే కదమ్మా? టోటల్ ఫుల్ ఇయర్ కి డిప్రిసియేషన్ ఎంత చూసి దాన్ని ఇంటూ నెంబర్ ఆఫ్ డేస్ యూజ్డ్, అంటే డిసెంబర్ నుంచి మార్చ్ వరకు అంటే 4 months. సో 4 months అంటే ఎంత, 120 days ఆర్ 122 days అనుకుందాం. సో 122 divided by 365. ఇన్ కేస్ ఆఫ్ లీప్ ఇయర్ 366. అంతేనా? సో 365 వేస్తారు. ఇలాగే కదమ్మా డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేస్తారు. అవునా కదా? ఎస్ ఆర్ నో? రైట్. సో కానీ ఇక్కడ డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేసే మెథడాలజీయే డిఫరెంట్ అండి. ఓకే రైట్. ఇక్కడ వెన్ యూ ఫాలో WDV, ఫస్ట్ మనం WDV తీసుకుని వెళ్దాం, ఆ తర్వాత SLM తీసుకుని వెళ్దాం. ఓకేనా? రైట్. వెన్ యూ క్యాలిక్యులేటింగ్ డిప్రిసియేషన్ అండర్ WDV రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్, ఓన్లీ WDV ఫాలో అవ్వాలి. వీళ్ళు తప్ప ఈ SSCs తప్ప ఇంకెవరైనా సరే వేరే మెథడ్ ఫాలో అవచ్చా? లేదు, ఓన్లీ WDV. ఓకే. సో రెండిట్లో ఒక మెథడ్ పట్టుకొని చెప్పేసి ఎన్ని మెథడ్స్ చూపిస్తాడు వాడు? ఒకటే మెథడ్ చూపిస్తాడు. ఓకే, రెండు లేవు సార్, అందుకని ఒకటే చూస్ చేసుకున్నాం, ఒకటే మనం ఫాలో అవ్వాలి. ఓకే రైట్. సార్ WDV మెథడ్ ఇక్కడ చేసేటప్పుడు ఏం చేయమంటున్నాడు అంటేనమ్మా, ఇక్కడ ఎడిషన్ అంటే అసెట్ ఎడిషన్ జరిగితే కనుక ఎడిషన్స్ ని, అంటే డ్యూరింగ్ ద ఇయర్ లో ఎడిషన్ జరిగింది అనుకోమ్మా, ఎడిషన్ ని 180 days అనాలమ్మా. 180 days కంటే ఎక్కువ లేకపోతే 180 days కంటే తక్కువ అనేది చూస్తారమ్మా. దానికంటే ముందు ఒక విషయం చెప్పండి, నార్మల్ గా అసెట్ డిప్రిసియేషన్ ఎప్పటి నుంచి చేస్తారమ్మా? కొన్నప్పటి నుంచేనా లేకపోతే దాన్ని యూజ్ చేస్తున్నప్పటి నుంచేనా? రెడీ టు యూజ్ నుంచా, పుట్ టు యూజ్ నుంచా? రెడీ టు యూజా, పుట్ టు యూజా? నార్మల్ గా డిప్రిసియేషన్ కంపెనీస్ యాక్ట్ ప్రకారం కానీ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ప్రకారం కానీ మనం ఫాలో అయ్యే మెథడాలజీ ఏంటంటమ్మా, ఇట్ ఈస్ రెడీ టు యూజ్. ఏంటది? రెడీ టు యూజ్. ఒక అసెట్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్ రెడీగా ఉంది అని చెప్పేసి అనుకుంటే కనుక దాని మీద డిప్రిసియేషన్ స్టార్ట్ చేసేచ్చు, యూజ్ చేసినా యూజ్ చేయకపోయినా సరే. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? కానీ ఇక్కడ పుట్ టు యూజ్ అనేది బేసిస్ గా తీసుకుంటాడంట. ఏంటమ్మది? WDV మెథడ్ ఒకటి, తర్వాత పుట్ టు యూజ్. వాట్ ఈస్ పుట్ టు యూజ్? పుట్ టు యూజ్ మీన్స్ యాక్టివ్ గా ఉంటుంది, పాసివ్ యూసేజ్ కూడా పుట్ టు యూజ్ కి తీసుకుంటారంట. ఓకే రైట్. ఎలాగ సార్ అని చెప్పేసానంటే, సపోజ్ ఫస్ట్ యాక్టివ్ యూజ్ అనేది మాట్లాడుకుందాం. ఓకే, ఒక మెషినరీ కొన్నానమ్మా, మెషినరీ ట్రయల్ రన్స్ అయిపోయి ఆల్ రెస్పెక్ట్స్ రెడీగా ఉంది. రెడీగా ఉన్నంత మాత్రాన మనం ఏం చేయం, డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయం. సార్ మే మంత్ లో అసెట్ మెషినరీ రెడీగా ఉంది సార్, కానీ మనం అసెట్ ని యూజ్ చేయడం ఎప్పటి నుంచి మొదలెట్టామంట? ఆగస్ట్ నుంచి మొదలెట్టామంట. ఈ ఆల్ రెస్పెక్ట్స్ ఎప్పటి నుంచి రెడీగా ఉంది? జూన్ నుంచి రెడీగా ఉంది. కానీ మనకి అసెట్ అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటమ్మా? ఆగస్ట్ నుంచి మనకి వచ్చిందంటమ్మా, లేకపోతే డిసెంబర్ నుంచి వచ్చింది అనుకున్నాం. మనకేమో రెడీ టు యూజ్ ఎప్పుడు? మే. పుట్ టు యూజ్ ఎప్పుడు? డిసెంబర్ ఎగ్జాంపుల్ కి. ఓకే, అలాంటప్పుడు డిప్రిసియేషన్ ఎక్కడి నుంచి చేయాలంటమ్మా? డిసెంబర్ నుంచి చేయాలంట. ఏంటది? పుట్ టు యూజ్. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సార్ ఇక్కడ పుట్ టు యూజ్ అంటే ఖచ్చితంగా వాడాలా? ఖచ్చితంగా వాడాలా అంటే యాక్టివ్ పుట్ టు యూజ్ అంటారు, అలాగే ప్యాసివ్ పుట్ టు యూజ్ కూడా అంటారమ్మా. ఓకే లైక్ యాక్టివ్ యూజ్ అంటే మనం మెషినరీ ప్రొడక్షన్ అనేది స్టార్ట్ చేసిన డిసెంబర్ లో అనుకుంటే కనుక ఆ డిసెంబర్ లో మనకి ఏమవుతుందమ్మా? యాక్టివ్ యూజ్ వస్తుంది. ప్యాసివ్ యూసేజ్ అంటే లైక్ ఇప్పుడు జనరేటర్ కొన్నానమ్మా, జనరేటర్ కొన్నాను,
ఆ జనరేటర్ ఎప్పుడు వాడతాం అమ్మా? కరెంట్ పోయినప్పుడు వాడతాం, అంతేనా? సో జనరేటర్ పెట్టాను, కరెంట్ అనేది అసలు ఈ సంవత్సరం ఒక్క రోజు కూడా పోలేదంట, కానీ జనరేటర్ అనేది యాక్టివ్ గానే ఉంది. ఓకే, సో అది యూజ్ చేసానా, యూజ్ చేయలేదా? యూజ్ చేయలేదు, అయినా సరే దాన్ని ప్యాసివ్ పుట్ టు యూస్ అంటారు. ప్యాసివ్ పుట్ టు యూజ్ ఆల్సో ఇట్ ఈస్ ఏ యూసేజ్ కింద మనం భావిస్తాం. ఓకే, జనరేటర్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్ రెడీగా పెట్టాం, అది కరెంట్ పోవాలి, మనం జనరేటర్ ఆన్ చేసుకునేవాడు, అవునా? సో అప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుందమ్మా, అక్కడ ఏమవుతుంది, ఇది ప్యాసివ్ పుట్ టు యూజ్ అంటారు, దాన్ని ఏమంటారమ్మా? ప్యాసివ్ పుట్ టు యూజ్ అని చెప్పేసి అని చెప్తారు. ఓకే, అంతేగాని ఒక అసెట్ రెడీగా ఉందన్నంత మాత్రాన మనం ఏం చేయం, డిప్రిసియేషన్ చేయం. పుట్ టు యూజ్ లో ఏ యూసేజ్ తీసుకుంటాం? యాక్టివ్ పుట్ టు యూజ్ తీసుకుంటాం, ప్యాసివ్ పుట్ టు యూజ్ కూడా మనం తీసుకుంటాం. ఓకే, కానీ డిప్రిసియేషన్ ఎక్కడి నుంచి చేస్తామమ్మా? పుట్ టు యూజ్ నుంచి చేస్తాం. ఓకేనా? సో ఇక్కడ 180 days మనకి డ్యూరింగ్ ద ఇయర్ లో ఒక కొత్త అసెట్ ని పుట్ టు యూజ్ అనేది, పుట్ టు యూజ్ చూడాలి, పుట్ టు యూజ్ అనేది లెస్ దాన్ 180 days కనుక మనం పుట్ టు యూజ్ చేసినట్లయితే అప్పుడు ఏం చేస్తారంటమ్మా, మనకి 50% ఆఫ్ ది నార్మల్ డిప్రిసియేషన్ రేట్. మరి డిప్రిసియేషన్ రేట్స్ ఫిక్స్డ్ గా ఇస్తాడా, మనం తీసుకోవాలా? ఫిక్స్డ్ గా ఇస్తాడు, వాడు చెప్పిన రేటే ఫాలో అవ్వాలి. ఆ డిప్రిసియేషన్ రేట్ ఏదైతే ఇస్తాడో అందులో 50% ఆఫ్ ది నార్మల్ డిప్రిసియేషన్ మనం ఏం చేయాలంట, ఇక్కడ చూడాలంట. అదే మోర్ దాన్ 180 days పుట్ టు యూజ్ అనుకోమ్మా, అప్పుడు 100% ఆఫ్ నార్మల్ డిప్రిసియేషన్ రేట్. నార్మల్ డిప్రిసియేషన్ రేట్ ఏదైతే ఉందో నార్మల్ డిప్రిసియేషన్ రేట్ 100% మనం ఏం చేసుకోవచ్చంట, డిప్రిసియేషన్ క్లెయిమ్ చేసుకోవచ్చంట. ఇది ఎప్పుడు వస్తుంది? న్యూ అసెట్ పర్చేజ్ అండ్ పుట్ టు యూజ్ ఫర్ లెస్ దాన్ 180 days ఆర్ మోర్ దాన్ 180 days. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? తర్వాత మన నార్మల్ గా డిప్రిసియేషన్ అంటే మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తామమ్మా? ఇప్పటి వరకు మనం నేర్చుకున్న చూస్తే అసెట్ ఉంది, ఆ అసెట్ కి డిప్రిసియేషన్ అంటే ఏ డిప్రిసియేషన్ చూస్తామమ్మా? WD మెథడ్ ఫాలో అవుతాం. ఏ తీసుకుంటాం? పుట్ టు యూజ్ అనేది తీసుకుంటాం. ఇక్కడ మోర్ దాన్ 180 days, లెస్ దాన్ 180 days అనే బేసిస్ లో మనం డిప్రిసియేషన్ క్యాలిక్యులేషన్ చేస్తాము అని చెప్పేసి మాట్లాడుకున్నాం. నార్మల్ గా అసెట్స్ 4 అసెట్స్ ఉన్నాయనుకోమ్మా, 4టికి వేరువేరుగా డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేస్తాం కదమ్మా. అసెట్ వైజ్ గానే కదా డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేసేది, అవునా కదా? ఇక్కడ ఒక బ్యూటిఫుల్ కాన్సెప్ట్ చెప్తున్నాడంటమ్మా, ఆ కాన్సెప్ట్ కాల్డ్ బ్లాక్ ఆఫ్ అసెట్. ఏంటంటమ్మది? బ్లాక్ ఆఫ్ అసెట్. సార్ వాట్ ఈస్ బ్లాక్ ఆఫ్ అసెట్? నార్మల్ గా మనకి ఇండివిజువల్ అసెట్ ని బేసిస్ గా తీసుకోమంట, మరి ఏం తీసుకుంటాం సార్? బ్లాక్ ఆఫ్ అసెట్ ని బేసిస్ గా తీసుకుంటాం. వాట్ ఈస్ బ్లాక్? ఏంటమ్మా? సేమ్ క్లాస్ ఆఫ్ అసెట్ విత్ సేమ్ రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ ని బ్లాక్ అంటారంట. ఓకే సార్, ఇప్పుడు బిల్డింగ్ ఉందమ్మా, నా దగ్గర 4 బిల్డింగ్స్ ఉన్నాయి. ఓకే, బిల్డింగ్ 1 మా బిల్డింగ్ డిప్రిసియేషన్ ఉంటుందా ఉండదా? సో బిల్డింగ్ 1 ఇక్కడ ఏంటంటే కనుక 5% డిప్రిసియేషన్ అంట, బిల్డింగ్ 2 10% డిప్రిసియేషన్ అంట, బిల్డింగ్ 3 100% డిప్రిసియేషన్ అంట, బిల్డింగ్ 4 మళ్ళీ 10% డిప్రిసియేషన్ అంట. సో ఇక్కడ మనం ఈ బిల్డింగ్స్ 4 బిల్డింగ్స్ ని కలిపి ఒక బ్లాక్ కింద మాట్లాడచ్చా? మనం బిల్డింగ్స్ 4ని కలిపి మనం బ్లాక్ కింద మాట్లాడచ్చా? మాట్లాడలేమంట. ఓకే, సో ఏంటంటమ్మా, బిల్డింగ్ 1 ఎందులోకి వస్తుందమ్మా? 5% డిప్రిసియేషన్ బ్లాక్. ఓకే, సో బిల్డింగ్ 2 బిల్డింగ్ 4 ఎంతమ్మా? 10% డిప్రిసియేషన్ బ్లాక్. బిల్డింగ్ 3
100% డిప్రిసియేషన్ బ్లాక్. ఓకేనా? రైట్. సార్ నాకు ఫర్నిచర్ కూడా ఉందంట. బిల్డింగ్ లో ఏముందంటమ్మా? ఫర్నిచర్ కూడా ఉందంట. ఫర్నిచర్ కి రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఎంతంటమ్మా? 10%. ఓకే. సో ఇప్పుడు దీన్ని తీసుకొచ్చి ఈ బ్లాక్ లోకి ఇంక్లూడ్ చేయగలనా? ఈ బ్లాక్ లోకి ఇంక్లూడ్ చేయగలనా? చేయలేను. ఎందుకు? బ్లాక్ అనాలంటే ఏమవ్వాలి? సేమ్ క్లాస్ ఆఫ్ అసెట్ విత్ సేమ్ రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ అవ్వాలి. ఇది సేమ్ రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఉండొచ్చు. ఫర్నిచర్ కి 10%, ఇక్కడ బిల్డింగ్ కి 10%. సో సేమ్ రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఉన్నా సరే అక్కడ ఏం కాదు, సేమ్ క్లాస్ ఆఫ్ అసెట్ కాదు. సార్ బిల్డింగ్స్ లోనే ఇక్కడ చూడండి 5% B1 B2 రెండు బిల్డింగ్సే కదా, వాటిని బ్లాక్ అనొచ్చా అంటే అక్కడ సేమ్ క్లాస్ ఆఫ్ అసెట్ అవ్వచ్చు, కానీ ఏమవ్వలేదు, సేమ్ రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ లేదంట. అర్థమైందా? సో రెండు కలిస్తేనే బ్లాక్ అంటారు. సేమ్ క్లాస్ ఆఫ్ అసెట్ విత్ సేమ్ రేట్ ఆఫ్ డిప్రిసియేషన్. సార్ నాకు 15% డిప్రిషియేట్ అయ్యే మెషినరీస్, డిప్రిసియేషన్ మెషినరీకి జనరల్ గా రేట్ ఎంత అంటమ్మా? 15%. ఏమి స్పెసిఫిక్ గా చెప్పకపోతే జనరల్ గా మనం తీసుకుంటాం. జనరల్ గా ఎంత పర్సెంటేజ్ అంట? 15% మెషినరీకి. నాకు అలాంటి 100 మెషినరీస్ ఉన్నాయంట, అన్ని 15% రేట్ లోకి వస్తాయంట. ఇప్పుడు అన్నిటిని కలిపి ఒక బ్లాక్ కింద రాసుకోవచ్చా నేను? ఎస్ ఆర్ నో? అన్ని కలిపి ఒక బ్లాక్ కింద రాసుకోవచ్చా లేదా? సేమ్ క్లాస్ ఆఫ్ అసెట్ ఆర్ నాట్? మెషినరీ అంతా సేమ్ క్లాస్ ఆఫ్ అసెటే కదా, వాటి డిప్రిసియేషన్ రేట్ కూడా ఎంత? 15%. సేమ్ క్లాస్ ఆఫ్ అసెట్ విత్ సేమ్ రేట్ ఆఫ్ డిప్రిసియేషన్. కాబట్టి దీన్ని ఏమనొచ్చమ్మా? బ్లాక్ అనొచ్చా? ఏ బ్లాక్ అని పిలుస్తాం? 15% మెషినరీ బ్లాక్ అని చెప్పేసి మనం పిలుచుకుంటా ఉంటాం. అర్థమైందా? క్లాసిఫికేషన్ ఆఫ్ బ్లాక్. ఎస్ ఆర్ నో? నెక్స్ట్ డిప్రిసియేషన్ క్యాలిక్యులేషన్. ఇక్కడ ఏ క్యాలిక్యులేషన్ మన గురించి మాట్లాడుకుంటున్నాం? ఎక్కడ క్యాలిక్యులేషన్ గురించి మాట్లాడుకుంటున్నాం? పీజీబీపీలో డిప్రిసియేషన్ క్యాలిక్యులేషన్ గురించి మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నాం అంటే. ఓకేనా? రైట్. ఫర్ ఈచ్ బ్లాక్ డిప్రిసియేషన్ క్యాలిక్యులేషన్ ఎలా చేస్తామమ్మా? బ్లాక్ వైజ్. ఏంటది? బ్లాక్ వైజ్. సో బ్లాక్ వైజ్ గా మనం డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఏం చేయమంటున్నాడు అంటేనమ్మా, ఓపెనింగ్ WDV of the block. ఓపెనింగ్ WDV ఆఫ్ ది బ్లాక్ తీసుకోమంటున్నాడు అమ్మా. ఓపెనింగ్ అంటే ఇయర్ ఓపెనింగ్ అంటే లాస్ట్ ఇయర్ ఏమవుతుంది? లాస్ట్ ఇయర్ క్లోజింగ్ ఇయర్ ఓపెనింగ్ అవుద్దమ్మా. ఓకేనా? రైట్. యాడ్ ఏం చేయాలమ్మా? ఎడిషన్స్ డ్యూరింగ్ ద ఇయర్. ఎడిషన్స్ డ్యూరింగ్ ద ఇయర్. సార్ ఎడిషన్స్ డ్యూరింగ్ ద ఇయర్ లో మనం ఎలా బైఫర్కేట్ చేయాలమ్మా? మోర్ దాన్ 180 డేస్ ఏంటివి? పుట్ టు యూస్. ఏంటమ్మా? పుట్ టు యూజ్ మోర్ దాన్ 180 డేస్, లెస్ దాన్ 180 డేస్. ఓకే. తర్వాత లెస్ మనీ ఈస్ పేయబుల్ ఇన్ కేస్ ఆఫ్ asset is sold. మా మనీ ఈస్ పేయబుల్ ఇన్ కేస్ ఆఫ్ asset is sold అని చెప్పేసి అని అంటున్నాడమ్మా. సార్ ఏంటి సార్ ఇది? అంటే ఇక్కడ అసెట్ వాల్యూ నేను అమ్మేసాం అనుకోమ్మా, అసెట్ ఏం చేసాం? ఏమన్నా అమ్మేసాం అనుకోమ్మా, అమ్మేస్తే ఏం చేయాలంట? వచ్చిన సేల్ వాల్యూ ఉంటది కదా అమ్మా. మామూలుగా అసెట్ కి అసెట్ ని అమ్మేసాం అనుకోమ్మా, డిప్రిసియేషన్ లో అసెట్ అకౌంట్ లో ఏమెళ్తుంది? బుక్ వాల్యూ ఆఫ్ ది అసెట్ మాత్రమే అక్కడికి వెళ్ళి క్లోజ్ అయిపోద్ది కదమ్మా. అవునా? మిగతాదంతా ఏమైపోద్ది? ప్రాఫిట్ అంతా P&L కి వెళ్ళిపోద్ది కదా. అవునా కదా? ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ మిషనరీ ఆర్ ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ బిల్డింగ్ అనేది ఎక్కడ కనిపిస్తుంది? పీజీబీపీలో P&L లో కనిపిస్తుందా కనిపించదా? అక్కడ మనం ఏ వాల్యూని కరెక్ట్ గా వేసి అకౌంట్ క్లోజ్ చేసేస్తాం. అక్కడ ఏ వాల్యూని ఒక్కటే వేసి మన అకౌంట్ క్లోజ్ చేస్తాం? ఓన్లీ టు దట్ ఎక్స్టెంట్ ఆఫ్ అసెట్ వాల్యూ ఎంతైతే క్లోజింగ్ ఉందో ఆ క్లోజింగ్ వాల్యూ వేసేసి మనం అసెట్ అకౌంట్ క్లోజ్ చేస్తాం, అసెట్ అమ్మేస్తే. అంతేనా? కానీ ఇక్కడ ఏం చేయమంటున్నాడమ్మా? టోటల్ సేల్ వాల్యూని తీసుకోమంటున్నాడు. మనీ ఈస్ పేయబుల్ అంటున్నాడు. మనీ ఈస్ పేయబుల్ మీన్స్ ఇక్కడ మనం కన్సిడర్ చేయాల్సిన వాల్యూ ఏంటి? డైరెక్ట్ గా సేల్ వాల్యూ. మనం ఎంతకైతే అమ్మేమో అంతటిని కూడా మైనస్ చేసేయమంటున్నాడు. దేనిలో మైనస్ చేసేయమంటున్నాడమ్మా? ఓపెనింగ్ WDV ఆఫ్ ది బ్లాక్ కి ఎడిషన్స్ యాడ్ చేసిన తర్వాత ఆ వాల్యూలోంచి ఇది డిలీషన్స్ మైనస్ చేయమంటున్నాడు. సార్ చేస్తే ఏమొస్తుంది సార్?
closing WDV of block before depreciation. ఏమొస్తుందమ్మా? Closing WDV of the block before depreciation. సో ఇక్కడ లెస్ ఏం చేయాలంటమ్మా? డిప్రిసియేషన్. ఏం చేయాలి? డిప్రిసియేషన్. తీసేస్తే ఈ క్లోజింగ్ WDV ఆఫ్ ది బ్లాక్ బిఫోర్ డిప్రిసియేషన్ లోంచి డిప్రిసియేషన్ తీసేస్తే ఏమొస్తుందమ్మా? క్లోజింగ్ WDV ఆఫ్ ది బ్లాక్. ఈ క్లోజింగ్ WDV నెక్స్ట్ ఏమవుద్దమ్మా? నెక్స్ట్ ఇయర్ కి ఏమవుద్ది? ఓపెనింగ్ WDV అవుతుందంట. అర్థం అవుతుందా? ఎస్ ఆర్ నో? సో ఇక్కడ క్లోజింగ్ WDV ఆఫ్ ది బ్లాక్ బిఫోర్ డిప్రిసియేషన్, ఇక్కడ వాల్యూ ఉంటే డిప్రిసియేషన్ వస్తుందా? వాల్యూ లేకపోతే డిప్రిసియేషన్ వస్తుందా? వాల్యూ ఉంటే డిప్రిసియేషన్ వస్తుందా? వాల్యూ లేకపోతే డిప్రిసియేషన్ వస్తుందా? వాల్యూ ఎగ్జిస్ట్ అయి ఉండాలా లేదా? ఎస్ ఆర్ నో? సో డిప్రిసియేషన్ క్లెయిమ్ చేయాలంటే వాట్ ఈస్ ద కండిషన్? వాట్ ఈస్ ద కండిషన్ ఫర్ క్లెయిమింగ్ డిప్రిసియేషన్ అని చెప్పేసానంటే ఇక్కడ సమ్ వాల్యూ ఎగ్జిస్ట్. ఏమై ఉండాలంటే అక్కడ సమ్ వాల్యూ ఎగ్జిస్టెన్స్ లో ఉండాలి. అర్థమైందా? ఒకవేళ వాల్యూ ఎగ్జిస్టెన్స్ లో లేకపోతే మనం డిప్రిసియేషన్ అనేది క్లెయిమ్ చేయలేమంట. అర్థమైందా? సో ఇక్కడ మనం 2 కాలమ్స్ పెట్టాలంటమ్మా. ఏంటది అంటే నెంబర్ ఆఫ్ అసెట్స్ ఇన్ ద బ్లాక్. ఓకే, అండ్ ఇదేంటి? అమౌంట్. ఏంటమ్మా? అమౌంట్ ఏమేమి మెయింటైన్ చేయాలమ్మా? నెంబర్ ఆఫ్ అసెట్స్ ఇన్ ద బ్లాక్ అండ్ అమౌంట్. ఓకే, ఇక్కడ నెంబర్ ఆఫ్ అసెట్స్ ఇన్ ద బ్లాక్ అనేది ఇక్కడ చూసుకుంటే ఇక్కడ క్లోజింగ్ WDV ఆఫ్ ది బ్లాక్ బిఫోర్ డిప్రిసియేషన్ దగ్గర ఇక్కడ నెంబర్ ఆఫ్ అసెట్స్ ఉండాలి. అలాగే ఏముండాలంట? వాల్యూ ఫర్ ది అసెట్స్ కూడా ఉండాలంట. అర్థమైందా? సార్ ఇక్కడ డిప్రిసియేషన్ ఎప్పుడు క్లెయిమ్ చేస్తాము అని చెప్పేసానంటే రాసుకుంటామా పాయింట్. ఫర్ క్యాలిక్యులేటింగ్ డిప్రిసియేషన్ అండర్ బ్లాక్ ఆఫ్ అసెట్, for calculating depreciation under block of asset, there must be existence of the block, in terms of number of assets, in terms of number of assets and value of the asset. That means if number of assets or value of the asset does not exist, we cannot calculate depreciation. Next, calculation of capital gain. In case of depreciable asset. Capital gain
should be calculated in case of depreciable asset? Under following circumstances. Under following circumstances. First case. Where block does not exist. Ma block does not exist ante number of assets in the block emi levanukomma appudu block does not exist kada. Yes or no? Ante that is raskondi. Block does not exist ante that is number of assets in the block becomes 0. And second one, where value of the block does not exist. Block of assets lo block undi, number of assets in the block అనేవి existence లో ఉన్నాయి కానీ ఏం లేదు వాల్యూ అనేది existence లో లేదు. ఆ రెండు కేసెస్ లోని బోత్ అని రాసుకోండి. రెండు అంటే బ్లాక్ ఎగ్జిస్టెన్స్ లో లేదు, వాల్యూ ఎగ్జిస్టెన్స్ లో లేని సిచ్యువేషన్. థర్డ్ వన్, వేర్ block does not exist as well as value does not exist. Okay namma. So block does not exist ante akkada value does not exist anta. Block ledu value ledu ante ee మూడు సిచువేషన్స్ లో మనకి ఎరేజ్ అయ్యేది ఏంటమ్మా క్యాపిటల్ గెయిన్స్. ఒకవేళ డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఉన్న ఒక సిచ్యువేషన్ ఏంటది, బ్లాక్ ఎగ్జిస్టెన్స్ లో ఉండాలి, బ్లాక్ వాల్యూ ఎగ్జిస్టెన్స్ లో ఉండాలి. ఈ రెండు ఎగ్జిస్టెన్స్ లో లేకపోయినా, ఏ ఒక్కటి ఎగ్జిస్టెన్స్ లో లేకపోయినా అక్కడ వచ్చే కేసు ఏంటన్నది క్యాపిటల్ గెయిన్స్. ఏ హెడ్ ప్రకారం వస్తుంది అక్కడ, ఏ సెక్షన్ ప్రకారం వస్తుంది అక్కడ క్యాపిటల్ గెయిన్స్? సెక్షన్ 50. అర్థమైందమ్మా? ఇక్కడైతే కనుక సెక్షన్ 32 డిప్రిసియేషన్. అర్థమైందా సార్? నార్మల్ గా చార్జబిలిటీ సెక్షన్ ప్రకారం అసెట్ ని ట్రాన్స్ఫర్ చేస్తే మనకి ఏం రావాలి? ఒక అసెట్ ని ట్రాన్స్ఫర్ చేస్తే మనకి ఏం కావాలి? క్యాపిటల్ గెయిన్స్ రావాలా? కానీ డిప్రిసిబుల్ అసెట్ ని ట్రాన్స్ఫర్ చేసిన క్యాపిటల్ గెయిన్స్ రావట్లేదు. మీరు గమనించారా? ఇక్కడ మనీ ఈస్ పేబుల్ ఇన్ కేస్ ఆఫ్ అసెట్ ఈస్ సోల్డ్ అని చెప్పేసి అని రాశాను. అసెట్ ని సేల్ చేస్తే దాంట్లో సేల్ వాల్యూ అంతటిని కూడా ఏం చేస్తున్నాను? నేను మైనస్ చేస్తున్నాను. సేల్ వాల్యూ మొత్తాన్ని నేను ఏం చేస్తున్నానమ్మా? మైనస్ చేస్తున్నాను. ఓకే, సో మరి అసెట్ ని ట్రాన్స్ఫర్ చేసినట్టే కదా అది. అయినా సరే స్టిల్ బ్లాక్ అనేది ఎగ్జిస్టెన్స్ లో ఉందంట. అప్పుడు మనం క్యాలిక్యులేట్ ఏం చేస్తాం? బ్లాక్ ఎగ్జిస్టెన్స్ లోనే ఉంది, బ్లాక్ వాల్యూ ఎగ్జిస్టెన్స్ లోనే ఉంది అనుకుంటే ఎప్పుడు మనం క్యాపిటల్ గెయిన్స్ క్యాలిక్యులేట్ చేస్తున్నామా? డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. అంతేనా? ఎస్ ఆర్ నో? సో కాబట్టి ఇక్కడ డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం అని చెప్పేసి అంటే కనుక ఇక్కడ క్యాపిటల్ గెయిన్స్ కడుతున్నట్ట కట్టినట్ట? క్యాపిటల్ గెయిన్స్ చేయట్లేనట్ట. అంటే అసెట్ ని ట్రాన్స్ఫర్ చేసినా సరే మనకి ఏం రావట్లేదు, ఇక్కడ క్యాపిటల్ గెయిన్స్ అనేది రావట్లేదు అండర్ సెక్షన్ 50 ప్రకారం. అర్థమైందా? ఎస్ ఆర్ నో? అర్థమైందా? అర్థం కాలేదు? ఎస్ ఆర్ నో? ఇక్కడ డిప్రిసియేషన్ ఏదైతే ఉందో డిప్రిసియేషన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామమ్మా? ఓపెనింగ్ WDV తీసుకుంటాం, దానికి ఏం యాడ్ చేస్తాం? ఇక్కడ ఓపెనింగ్ WDV మీద ఫుల్ రేట్ ఆఫ్, ఇప్పుడు బ్లాక్ అంతటికి ఒకే రేట్ ఉంటుంది కదమ్మా. బ్లాక్ వైజ్ అనుకున్నప్పుడు సపోజ్ ఇది 15% మెషినరీ బ్లాక్ అనుకోమ్మా. ఇందులో ఏముంటాయి? మొత్తం అన్ని కూడా 15% లో కవర్ అయిన మెషినరీస్ అన్ని కలిపి ఉంటాయి. ఓకే, సో ఇక్కడ ఓపెనింగ్ WDV ప్లస్ ఎడిషన్స్ లో ఏ ఎడిషన్స్ తీసుకుంటాం? ఎడిషన్స్ పుట్ టు యూస్ మోర్ దాన్ 180 days అంతేనా?
మోర్ దెన్ 180 డేస్ తీసుకుంటాం ఎడిషన్స్, దీనికి యాడ్ చేస్తాం ఈ వాల్యూకి. ఓకే, దీని మీద మనం ఏం చేస్తాం, ఫుల్ రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ అనేది వేస్తాం. ఏం చేస్తామమ్మా దీని మీద, ఫుల్ రేట్ ఆఫ్ డిప్రిసియేషన్. ఫుల్ రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ అంటే ఇక్కడ ఎంత, ఇప్పుడు బ్లాక్ ఎంత అని చెప్పుకున్నాం, 15% మెషినరీ బ్లాక్ కాబట్టి అదే రేట్ 15% డిప్రిసియేషన్. ఇక్కడ డిప్రిసియేషన్ లో నెక్స్ట్ ఏం చేయాల్సింది ఏంటమ్మా, ఎడిషన్స్ పుట్ టు యూస్ లెస్ దాన్ 180 డేస్ ఉంటే గనక అప్పుడు అసెట్ కి సంబంధించింది ఏం చేస్తామమ్మా, 7.5% ఆఫ్ ది డిప్రిసియేషన్. 7.5% అనేది డిప్రిసియేషన్ వాల్యూ కింద తీసుకుంటాం. సార్ ఇక్కడ ఈచ్ అసెట్ కి సంబంధించిన వాల్యూ అనేది మనకు తెలియదా, వన్స్ బ్లాక్ లోకి ఒక అసెట్ అంటే వెళ్ళిపోయింది అనుకోమ్మా, ఇట్ విల్ లూజ్ ఇట్స్ ఇండివిజువల్ ఐడెంటిటీ. గుర్తుపెట్టుకోవాలి, వన్స్ బ్లాక్ లోకి ఒక అసెట్ వెళ్తే ఆ ఇండివిజువల్ ఐడెంటిటీ కోల్పోతుంది అన్న విషయం మనం తెలుసుకోవాలి. అర్థమైందమ్మా? సో ఇంకా మన అసెట్ వైజ్ గా డిప్రిసియేషన్ లేదు. ఇంకా ఏం చేయాలి, టోటల్ గా మిగిలిన ఈ వాల్యూలో ఇక్కడ ఏదైతే వాల్యూ మిగిలిందో మనకి వాల్యూ ఆఫ్ ది అసెట్ అని చెప్పేసి, ఈ వాల్యూ ఆఫ్ ది అసెట్ నుంచి మనం ఏం చేయాలంటమ్మా, వీ హ్యావ్ టు బైఫర్కేట్. ఈ వాల్యూ ఆఫ్ ది అసెట్ నుంచి మనం బైఫర్కేట్ చేయాలంట. ఏంటది, ఇక్కడ ఓపెనింగ్ WDV ప్లస్ ఎడిషన్స్ డ్యూరింగ్ ద ఇయర్, అలాగే అసెట్ పుట్ టు యూజ్ లెస్ దాన్ 180 డేస్. ఓకే సార్, ఇక్కడ సేల్ వాల్యూ ఉంటుంది కదా సార్, అసెట్ సోల్డ్ అని చెప్పేసి, దాన్ని దేని నుంచి మైనస్ చేయాలి అంటే మనం అమ్మిన అసెట్ చూడాలంటమ్మా. నేను ఈ ఇయర్ లో కొన్న అసెట్ ని అమ్మేశాను అనుకోమ్మా, అప్పుడు ఏం చేయాలి, ఎడిషన్స్ లోంచి మైనస్ చేస్తాం. ఓకే సార్, నేను పాత అసెట్ అమ్మేశాను అనుకోమ్మా, అప్పుడు ఏం చేస్తాం, ఓపెనింగ్ WDV నుంచి మైనస్ చేసుకుంటాం. అర్థమైందా? అసెట్ ఇక్కడ డిప్రిసియేషన్ క్యాలిక్యులేషన్ కి తీసుకునేటప్పుడు ఓపెనింగ్ WDV అంటే ఏం తీసుకోవాలి, ఇక్కడ ఓపెనింగ్ WDV మైనస్ అసెట్స్ సోల్డ్ తీసేసిన తర్వాత డిప్రిసియేషన్ తీసుకుంటాం. సార్ ఒకవేళ డ్యూరింగ్ ద ఇయర్ కొన్న అసెట్ ని అమ్మేశాను అనుకోమా, అప్పుడు ఎడిషన్స్ డ్యూరింగ్ ద ఇయర్ నుంచి మైనస్ చేస్తాం. ఓకే, సో ఫస్ట్ దేని నుంచి మైనస్ చేయాలి, అది పాత అసెట్ అనుకుంటే కనుక ఓపెనింగ్ WDV నుంచి మైనస్ చేస్తాం. సార్ ఓపెనింగ్ WDV కూడా సరిపోలేదు సార్ అనుకోండి, ఇప్పుడు అసెట్ ఓపెనింగ్ ఎంత ఉంది, 10 lakhs ఉంది, నేను 15 lakhs అమ్మాను అంటే 15 lakhs వల్ల దేని నుంచి తీయాలి, ఓపెనింగ్ WDV తీయాలి. తీసేసిన సరే ఇంకా 5 లక్షలు డెఫిసిట్ ఉంది, అప్పుడు దాన్ని దేని నుంచి అడ్జస్ట్ చేస్తారమ్మా, ఎడిషన్స్. దాన్ని దేని నుంచి అడ్జస్ట్ చేస్తారంట, ఎడిషన్స్ నుంచి అడ్జస్ట్ చేస్తారంట. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఎస్ ఆర్ నో? సార్ ఓపెనింగ్ లో నెంబర్ ఆఫ్ అసెట్స్ ఎన్ని ఉన్నాయంటమ్మా, 10 అసెట్స్ ఉన్నాయంట. సో కొత్తగా నేను ఒక 2 అసెట్స్ కొన్నానంట. ఎన్ని అసెట్స్ కొన్నానమ్మా, 2 అసెట్స్ కొన్నానంట. నేను 4 అసెట్స్ అమ్మేశానంట. ఈ 4 అసెట్స్ ఎక్కడి అంటే ఓపెనింగ్ లో కొన్న అసెట్ అని చెప్పాడు. అలాంటప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ అసెట్స్ ఇక్కడ బ్యాలెన్స్ ఎన్ని ఉంటాయమ్మా, 10 + 2 అంటే 12. 12 - 4 అంటే 8 అసెట్స్ ఉంటాయి. ఓకే, సో సపోజ్ ఇక్కడ వాల్యూ ఎంత ఉందంటే కనుక నేను 2 అసెట్స్ కొన్నాను కదమ్మా, 2 lakhs కొన్నాను. టోటల్ చేస్తే ఎంతమ్మా, 12 lakhs. కానీ నేను ఎంతకు అమ్మేశానంట, 15 lakhs కి అమ్మేశానంట. అంటే ఇక్కడ వాల్యూ ఎంత వస్తుందమ్మా, 3 lakhs మైనస్ వస్తుంది. అర్థమైందా? 3 lakhs ఏమొచ్చింది, మైనస్ వచ్చింది. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఏం క్యాలిక్యులేట్ చేస్తాం, అసెట్ ఎగ్జిస్టెన్స్ లో ఉందా లేదా, సార్ బ్లాక్ అనేది ఎగ్జిస్టెన్స్ లో ఉందా లేదా, ఎస్ ఆర్ నో? బ్లాక్ అనేది ఎగ్జిస్టెన్స్ లో ఉంది, కానీ బ్లాక్ వాల్యూ ఎగ్జిస్టెన్స్ లో ఉందా, లేదు. అలాంటప్పుడు మనకి ఏం వస్తుందమ్మా, ఏ క్యాపిటల్ గెయిన్ వస్తుంది, సార్ క్యాపిటల్ గెయిన్ వస్తుందా రాదా, ఎస్ క్యాపిటల్ గెయినే వస్తుంది. అంతేనా కదా, ఎస్ ఆర్ నో? సార్ ఇక్కడ క్యాపిటల్ గెయిన్ వస్తుందా లాస్ వస్తుందా, గెయిన్ వస్తుందా లాస్ వస్తుందా అని చెప్పేసి చూస్తే మీరు 12 లక్షల వర్త్ ఆఫ్ అసెట్ ని ఎంతకు అమ్మారంటమ్మా, 15 లక్షలకి అమ్మారంట. సార్ ఇక్కడ మైనస్ కనిపిస్తుంది కదా, డిప్రిసియేషన్ లో మైనస్ కనిపిస్తుంది, కానీ క్యాపిటల్ గెయిన్స్ లో వచ్చేసరికి ఏమవుతుంది, ఇక్కడ ఏమున్నట్టమ్మా, గెయిన్ ఉన్నట్టు. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? అంటే ఇక్కడ ఏ సిచ్యువేషన్ ఇది, అసెట్ ఎగ్జిస్టెన్స్ లో ఉంది, వాల్యూ అనేది ఎగ్జిస్టెన్స్ లో లేదు. అలాంటప్పుడు ఏమొస్తుందో మనకి అది రాసుకున్నారు కదమ్మా. క్యాపిటల్ గెయిన్స్ అనే కేసెస్ లో మనం రాసుకున్నామా, ఏం రాసుకున్నాం, అసెట్ ఎగ్జిస్టెన్స్ లో ఉండి
బ్లాక్ వాల్యూ అనేది ఎగ్జిస్టెన్స్ లో లేదు అని అనుకున్నప్పుడు క్యాపిటల్ గెయిన్ వస్తుందని రాసుకున్నా లేదా రాసుకోలేదా? అప్పుడు రిజల్ట్ ఏమవుతుందని రాయండి అక్కడ. రిజల్ట్ ఏమవుతుంది? గెయినా లాసా? గెయిన్. ఆ పక్కనే చిన్న డాష్ ఇచ్చి గెయిన్ అని రాసుకోండి. ఓకే సార్, నెక్స్ట్ సిచ్యువేషన్ నేను మొత్తం అసెట్లు ఎన్ని అమ్మేసాను అంటేనమ్మా, నేను మొత్తం 12 కొన్న 12 అసెట్లు అమ్మేశానంట. 12 ఉన్న 12 అసెట్లు అమ్మేశానంట. ఓకే, అలాంటప్పుడు బ్లాక్ ఎంత అవుతుందమ్మా? నెంబర్ ఆఫ్ అసెట్స్ ఇన్ ద బ్లాక్ ఎంత? 0. ఎంతకు అమ్మారు సార్? 10 లక్షలకి అమ్మానంట అమ్మా. ఎంతకు అమ్మాను? 10 లక్షలకి అమ్మానంట. 10 లక్షలకి అమ్మితే నెట్ వాల్యూ ఎంత వస్తుంది? 10 + 2 12. 12 - 10 అంటే 2 lakhs పాజిటివ్. అవునా? మనం రెండో సిచ్యువేషన్ ఏం రాసుకున్నామమ్మా? బ్లాక్ డస్ నాట్ ఎగ్జిస్ట్ బట్ బ్లాక్ వాల్యూ ఎగ్జిస్ట్ అని రాసుకున్నామా? అలాంటప్పుడు కూడా క్యాపిటల్ గెయిన్ వస్తుంది అనుకున్నావా లేదా? సో ఇది గెయినా లాసా చెప్పండి? లాస్. సార్ ఇక్కడ పాజిటివ్ ఉంది కదా, ఇక్కడ పాజిటివ్ ఉండొచ్చు, కానీ క్యాపిటల్ గెయిన్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు చూస్తే అమ్మిందేమో 10 లక్షలకి, కొన్న ఏమో కాస్ట్ ఎంత ఉంది? 12 లక్షలకి. అలాంటప్పుడు 2 లక్షలు ఏమవుతుంది మీకు? లాస్. అక్కడ రాసుకోండి పక్కన. ఇన్ కేస్ ఆఫ్ బ్లాక్ డస్ నాట్ ఎగ్జిస్ట్ బట్ బ్లాక్ వాల్యూ ఎగ్జిస్ట్ ఉంటే కనుక అక్కడ అరైజ్ అయ్యే నెట్ రిజల్ట్ ఏంటి? లాసా కదమ్మా? క్యాపిటల్ లాసా కదా? ఎస్ ఆర్ నో? సో సార్ అదే సిచ్యువేషన్ లో నేను 18 lakhs కి అమ్మానంటమ్మా. ఎంత? 18 lakhs కి అమ్మానంట 12 అసెట్స్ ని. అప్పుడు ఎంత అవుతుందమ్మా? 6 lakhs నెగిటివ్. అంతేనా? సో ఎస్ ఆర్ నో? సో ఎస్ అనుకుంటే కనుక ఇప్పుడు చెప్పండి, బ్లాక్ ఎగ్జిస్టెన్స్ లో లేదు, బ్లాక్ వాల్యూ కూడా ఎగ్జిస్టెన్స్ లో లేదు. అప్పుడు వచ్చి ఏమొస్తుంది? క్యాపిటల్ గెయిన్. రాసుకోండి. అది థర్డ్ సిచ్యువేషన్ రాసుకున్నారు కదా. Capital does not as a block does not exist and as well as block value does not exist. ఆ సిచ్యువేషన్ లో వచ్చే అరైజ్ అయ్యేది ఏంటమ్మా? రిజల్ట్ క్యాపిటల్ గెయిన్. అంటే రెండు చోట్ల గెయిన్, ఒక చోట లాస్. ఇన్ కేస్ ఆఫ్ డిప్రిసిబుల్ అసెట్ ట్రాన్స్ఫర్ చేసే సిచ్యువేషన్ లో. అర్థమైందా? ఎస్ ఆర్ నో? రైట్. సో ఇక్కడ డిప్రిసియేషన్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనేది మనకు తెలుసు. డిప్రిసియేషన్ ఎప్పుడు క్యాలిక్యులేట్ చేయాలో కూడా తెలిసింది. ఎప్పుడు క్యాలిక్యులేట్ చేస్తాం? బ్లాక్ ఎగ్జిస్ట్ అండ్ బ్లాక్ వాల్యూ ఎగ్జిస్ట్ రెండు ఉండాలి. బ్లాక్ ఎగ్జిస్టెన్స్ లో ఉండాలి, బ్లాక్ వాల్యూ అనేది ఎగ్జిస్టెన్స్ లో ఉంటే డిప్రిసియేషన్. అదే అలా లేని సిచ్యువేషన్స్ మిగతా మూడు. అలా మిగతా 3 సిచ్యువేషన్స్ లోనే మనం ఏంటి? క్యాపిటల్ గెయిన్ క్యాలిక్యులేట్ చేస్తాం. క్యాపిటల్ గెయిన్ క్యాలిక్యులేట్ చేయడం ఒకటే కాదు, ఆడ క్యాపిటల్ గెయిన్ లో రిజల్ట్ కూడా చూసాం. ఓకేనా? చూసాం చూడలేదా? ఎస్ ఆర్ నో? మా పేజ్ నెంబర్ 284 లోకి రండమ్మా. క్యాపిటల్ గెయిన్, కంప్యూటేషన్ ఆఫ్ క్యాపిటల్ గెయిన్స్ అండర్ డిప్రిసిబుల్ అసెట్ సెక్షన్ 50 గురించి మాట్లాడుతున్నాడు. అక్కడ చూడండి, ఇన్ కేస్ ఆఫ్ బ్లాక్ ఆఫ్ అసెట్స్ అని చెప్పేసి స్టార్ట్ చేశాడు. ఇన్ కేస్ ఆఫ్ బ్లాక్ ఆఫ్ అసెట్ డిప్రిసియేషన్ అండర్ సెక్షన్ 32. Depreciation under section 32 can be claimed on the WDV of the value as computed in 43(6) provides on the last day of the previous year following requirements. Amma depreciation అనేది ఎప్పుడు క్యాలిక్యులేట్ చేయాలంటమ్మా? on the last day of the previous year క్యాలిక్యులేట్ చేయాలంట. అర్థమైందా? సో డ్యూరింగ్ ది ఇయర్ అసెట్ అమ్మేసినా మనకు సంబంధం లేదు. డ్యూరింగ్ ది అసెట్ అమ్మేసినా లాస్ట్ లోనే మనం కన్సిడరేషన్ లోకి తీసుకోవాలి.
there must be at least one asset should be blocked, there must be some value of the block which a prescribed percentage be applied అని చెప్పేసి అంటున్నాడు. ఏమేమి కండిషన్స్ ఇచ్చాడమ్మా? దేనికోసం? డిప్రిసియేషన్ క్లెయిమ్ చేయడం కోసం. మీరు ఆల్రెడీ రాసుకున్నారు ఏమని? బ్లాక్ షుడ్ ఎగ్జిస్ట్ అండ్ బ్లాక్ వాల్యూ షుడ్ ఎగ్జిస్ట్ అని చెప్పేసి రాసుకున్నారు కదమ్మా. అలాంటప్పుడు మాత్రమే డిప్రిసియేషన్ క్లెయిమ్ చేయగలము అన్నాడు. When any one or both of the above mentioned requirements are not satisfied on transfer of any asset from the block, the provisions of section 32 ceases to apply and automatically the provisions of section 50 is applicable అని చెప్పేసి చెప్తున్నాడు. ఇంకొక విషయం ఏంటంటే గుర్తుపెట్టుకోవాల్సింది, మనం నో ఇండెక్సేషన్ బెనిఫిట్ అని చెప్పేసి చెప్పుకున్న దాంట్లో ఒక పాయింట్ చెప్తున్నాం, డిప్రిసిబుల్ అసెట్స్ అని చెప్పేసి. డిప్రిసిబుల్ అసెట్స్ కి ఏం రాదంట? ఇండెక్సేషన్ రాదు. అండ్ ఇంకొకటి ఏంటంటే డిప్రిసిబుల్ అసెట్ ని ట్రాన్స్ఫర్ చేస్తే ఆల్వేస్ దేంతో కన్సిడర్ చేస్తాం? షార్ట్ టర్మ్. ఆల్వేస్ షార్ట్ టర్మ్. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గానే రైజ్ అవుతుంది అంట. సార్ ఇక్కడ నాకు ఎందుకు అంటే కనుక అసెట్ ని ఎప్పుడు కొన్నాం అనేది ఐడెంటిఫై చేయగలం. వన్స్ బ్లాక్ లోకి వెళ్ళిన తర్వాత ఇట్ విల్ లూజ్ ఇట్స్ ఇండివిజువల్ ఐడెంటిటీ. ఇండివిజువల్ ఐడెంటిటీ కోల్పోయినప్పుడు అసెట్ వాల్యూ ఇప్పుడు ఎంత ఉంది అనేది మనం బుక్స్ లో చెప్పగలమా? అసెట్ వాల్యూ అనేది బుక్ లో ఎంత ఉందో చెప్పగలం. ఇందాక మనం డిప్రిసిబుల్ అసెట్స్ లో టోటల్ ఓపెనింగ్ WDV లో 10 అసెట్స్ ఉన్నాయి అనుకున్నాం. 10 అసెట్స్ కి సంబంధించింది ఒక 8 lakhs వాల్యూ అనుకున్నాం అనుకోమ్మా. ఆ 10 అసెట్స్ లో ఈచ్ అండ్ ఎవరీ అసెట్ యొక్క వాల్యూ ఎంత అనేది మనం ఐడెంటిఫై చేయగలమా? 8 లక్షల్లో ఎంత వాల్యూ అనేది చెప్పగలమా? చెప్పలేము ఉంటాం. ఎందుకంటే ఇట్ విల్ లూజ్ ఇట్స్ ఇండివిజువల్ ఐడెంటిటీ అండ్ క్యారెక్టర్. అర్థమైందా? సో కాబట్టి ఇక్కడ డిప్రిసియేషన్ అనేది మనం ఇక్కడ లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ అని చెప్పేసి చెప్పలేం కాబట్టి ఇక్కడ ఆల్వేస్ షార్ట్ టర్మ్ కింద ట్రీట్ చేయండి అని చెప్పేసి చెప్తున్నాడు అమ్మా. ఇక్కడ వచ్చే గెయిన్ ఏమవుతుంది అంటే అప్పుడు షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. ఓకే, తర్వాత ఇక్కడ క్యాలిక్యులేషన్ ఫార్మాట్ చెప్తున్నాడు అమ్మా. క్యాలిక్యులేషన్ ఫార్మాట్ లో ఏం చెప్తున్నాడు? ఫుల్ వాల్యూ ఆఫ్ ది కన్సిడరేషన్ ప్లస్ ఎక్స్పెన్స్ ఆన్ ట్రాన్స్ఫర్, ఇక్కడ వరకు కామనే. WDV of the block of assets beginning of the previous year, cost of the assets acquired during the year belong to the same block of assets. మనం ఏదైతే డిప్రిసియేషన్ క్యాలిక్యులేషన్ చేసుకుంటా వెళ్ళామో దాన్ని రివర్స్ క్యాలిక్యులేషన్ చేస్తాడమ్మా. అంటే ఫుల్ వాల్యూ ఆఫ్ ది కన్సిడరేషన్ అంటే అక్కడ ఏం తీసుకుంటాం? మనీ ఇస్ పేబుల్ తీసుకుంటాం. ఏం తీసుకుంటాం? మనీ ఇస్ పేబుల్ తీసుకుంటాం. అందులోంచి ఎక్స్పెన్స్ ఆన్ ట్రాన్స్ఫర్ తీసేస్తాం. WDV ఆఫ్ ది అసెట్ ఏదైతే ఉందో అది తీసేస్తాం. కాస్ట్ ఆఫ్ ది అసెట్ అక్వైర్డ్ డ్యూరింగ్ ద ఇయర్ తీసేస్తే మిగిలింది ఏంటేమో షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అనేది వస్తుందంట. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అరైజ్ సిచ్యువేషన్స్ ఏమన్నా చెప్పినట్టు చూడండి. when one or some of the assets of the block are sold for a consideration which is more than the value of the block. అంటే ఏమంటున్నాడు? మోర్ దాన్ ది వాల్యూ ఆఫ్ ది బ్లాక్ కి మనం 1 or more అసెట్స్ అని అమ్మేసామంటే కనుక అప్పుడు ఏం అరైజ్ అవుతుందంటే క్యాపిటల్ గెయిన్ అరైజ్ అవుతుంది. ఎందుకంటే బ్లాక్ వాల్యూ బ్లాక్ ఆఫ్ అసెట్స్ ఏమవుతాయి? 0 అవుతాయి. బ్లాక్ వాల్యూ ఉంది when all the assets in the block are transferred for a consideration which is more than the value of the block. అంటే మొత్తం ఉన్న అసెట్స్ అన్నిటిని, ఇందాక బ్లాక్ లో కొన్ని అసెట్స్ అన్న ఉన్నాయి కానీ ఇప్పుడు అన్ని అసెట్స్ అమ్మేసాం. ఎందుకు? వాల్యూ ఆఫ్ ది బ్లాక్ అంటే ఎక్కువగా అమ్మేసాం. అంటే బ్లాక్ వాల్యూ డస్ నాట్ ఎగ్జిస్ట్. మై ఫస్ట్ సిచ్యువేషన్ లో గెయిన్ ఆర్ లాస్ చెప్పండి. సెకండ్ సిచ్యువేషన్ లో, థర్డ్ సిచ్యువేషన్ లో when all the assets are transferred for a consideration which is less than the value of the block. మొత్తం అన్ని అసెట్స్ అమ్మేసాం. 10 అసెట్స్ ఉంటే 10 అసెట్స్ అమ్మేసాం. ఓకే, బ్లాక్ WDV బ్లాక్ లో 80,000 ఉంది. దాన్ని ఎంతకు అమ్మేమంట? 60,000 కి అమ్మేమంట. అలాంటప్పుడు ఎంత అవుతుందమ్మా? ఏమొస్తుంది? లాస్. అంటే లాస్ట్ సిచ్యువేషన్ ఏంటమ్మా? లాస్ట్ సిచ్యువేషన్ ఏంటి? లాస్. సో చూడండి, when first two situations the net result of the computation would result in short term capital gain in excess of return on value over the sale consideration, and the third situation shall be treated as ఏమంటున్నాడమ్మా? షార్ట్ టర్మ్ క్యాపిటల్ లాస్. ఆల్రెడీ మనం లాస్ ఆ గెయిన్ అని రాసుకున్నాం కదా. నెట్ రిజల్ట్ రాసుకున్నాం లేదమ్మా? ఎస్ ఆర్ నో? సో 3 సిచ్యువేషన్ ఉంటే 3 సిచ్యువేషన్స్ లో గెయిన్ లాస్ అనేది మనం రాసుకున్నాము. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఎస్ ఆర్ నో? Next, it may be noted that income from the transfer of depreciable asset forming part of the block of assets are deemed to be the short-term capital gain for the purpose of computation capital gains, irrespective of its period of holding. In such cases, the capital asset may be long-term in nature by virtue of period of holding, but the
ఏమంటున్నాడమ్మా, గెయిన్ షాల్ బి కన్సిడర్డ్ యాజ్ షార్ట్ టర్మ్. అంటే అక్కడ మనకి అసెట్ ఎప్పుడో కొన్నది అమ్మేస్తున్నాం, 10 ఏళ్ల క్రితం కొన్న అసెట్ ఇప్పుడు అమ్ముతున్నాం, అయినా సరే అది డిప్రిసిబుల్ అసెట్ అయితే కనుక దానికి వచ్చే గెయిన్ ఏమని తీసుకోవాలంటమ్మా, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కిందే తీసుకోవాలి. అక్కడ పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ కన్సిడర్ చేయగలదా, పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ ని డిప్రిసిబుల్ అసెట్ లో కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే డిప్రిసిబుల్ అసెట్ ఇస్ ఆల్వేస్ షార్ట్ టర్మ్. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో అర్థమైతే కనుక అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ చేయండి.